డెవిల్స్ డబల్ నెక్స్ట్ లెవెల్ సినిమా ఎలా ఉందంటే కొద్దో గొప్ప అలరించే అంశం ఏదైనా ఉంది అంటే అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా రెడీన్ కింగ్స్లే పే అలాగే గౌతమ్ మీనన్పై కొన్ని సన్నివేశాలు మంచి ఫన్తో హిలారియస్ కామెడీని అనిపిస్తాయి. అలాగే నటుడు రాజేంద్రన్పై కూడా కొన్ని ఫన్ సీన్స్ బాగున్నాయి. అలాగే ఎక్కడో కాన్సెప్ట్ కూడా ఓకే అనిపించదు. ఒక సినిమా అందులో హీరో ఇరుక్కోవడం, దానికి ముగింపు మధ్యలో కొన్ని సవాళ్ళు లాంటివి, కొన్ని ఫన్ అడ్వెంచర్స్ లాంటివి సినిమాకు ఇష్టపడే వారికి ఓకే అనిపించవచ్చు. అలాగే సంతానం తన రోల్లో బాగానే చేశాడు. తన లుక్స్ కానీ యాక్షన్ పార్ట్లో కానీ తన నటన బాగుంది. ఇక తనతో పాటుగా గౌతమ్ మీనన్ ఉన్నంతసేపు కథనం ఒక్క రేంజ్లో సాగుతుంది. అలాగే తనపై ట్విస్టులు కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ గీతిక తివారీ తన రోల్లో ఫిట్ అయ్యింది. అలాగే డ్యూయల్ షేడ్స్లో బాగానే చేసింది. ఇక ఈ సినిమాలో పాయింట్స్ ఓకే అనిపిస్తాయి కానీ కథనం మాత్రం ఎంగేజింగ్గా సాగలేదు. సినిమా పైగా హర్రర్ ఇంకా కామెడీ ఎలిమెంట్స్ వంటివి ఆడియన్స్ని లీనం అయ్యేలా చేయలేకపోయాయి. కేవలం కొన్ని కామెడీ తప్ప సినిమాలో ఇంకెక్కడ నవ్వు తెప్పించే అంశమైతే ఉండదు. ఇక సంతానం లాంటి నటుడు ఉన్నప్పటికీ సరైన నవ్వులు సినిమాలో లేవు. ఇక హర్రర్ ఎలివేషన్స్ కోసం అయితే చెప్పక్కర్లేదు. ఒక చోట కూడా భయం కలగదు. చాలా సిల్లీగా నవ్వు తెప్పించని కామెడీతో సినిమా అలా సాగదీతగా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు రెడీన్ ఇంకా గౌతమ్ మీనన్పై కొన్ని సన్నివేశాలు ఉన్నంతలో ఓకే అనిపిస్తాయి కానీ సెకండ్ హాఫ్లో వీటి ట్రాక్ పక్కకి వెళ్ళిపోతుంది. రెడీన్పై వచ్చే కొన్ని సీన్స్ కూడా ఫన్ లాగా సాగలేదు. ఇక దీంతో పాటుగా కథనం చూస్తే పలు హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టినట్టు క్లియర్గా కనిపిస్తుంది. రాంగ్ ట్రాక్, స్వావ్ లాంటి సినిమాల్లో ఎపిసోడ్ని పెట్టుకున్నారు. ఇలా సినిమా ఎటో వెళ్ళిపోతుంది. ఇక వీటితో పాటుగా నటి కస్తూరి పాత్ర ఈ ఏజ్లో అంత గ్లామరస్ అవసరమా అనిపిస్తుంది. అలాగే సిల్వర్ రాఘవన్ పాత్ర మొదట్లో బాగానే అనిపిస్తుంది కానీ నెమ్మదిగా తన పాత్ర కూడా తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ చిత్ర నిర్మాత విలువలు మాత్రం బాగున్నాయి. టీమ్కి కావాల్సిన సెట్ని బాగా ప్లాన్ చేశారు. అలాగే సెట్టింగ్స్ ఇంకా హర్రర్ ఎలివేషన్స్కి కావాల్సిన అంశాలు ఇంకా వివిఎఫ్ఎక్స్ వర్క్ కూడా డీసెంట్గా ఉన్నాయి. సంగీత దర్శకుడు అప్రో వర్క్ పర్వాలేదు. దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్లో చాలా వరకు సన్నివేశాలు ట్రిమ్ చేయవలసి